సింహరాశి వారికి లగ్నంలో రవి, బుధుడు, కేతువు, ద్వితీయ స్థానంలో కుజుడు, సప్తమ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో శని, లాభస్థానంలో గురువు, వ్యయ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. సింహరాశి వారందరూ సెప్టెంబర్ మాసం మొత్తం కూడా తప్పకుండా గణపతి స్తోత్రాన్ని చదవడం వల్ల వీరికి శుభం చేకూరుతుంది. వీలైన భక్తులందరూ కూడా ఆ గణేశుడి పాశుపత హోమాన్ని జరిపించుకుంటే ఇంకా మంచిది సింహరాశి వారందరికీ కూడా. మరొక ముఖ్య విషయం, సింహరాశి వారికి పితృపక్షాలు ప్రారంభమైనవి. ఈ సింహరాశి వారు తప్పకుండా గతించిపోయిన మీ పెద్దల వారి పేరు మీద వారి జ్ఞాపకార్థం స్వయం పాకాన్ని దానం చేయడం చాలా మంచిది. జిల్లేడు వత్తులతో అష్టమూలికా తైలంతో ప్రతిరోజు దీపారాధన చేయడం కూడా మర్చిపోదు ఈ సింహరాశి వారు. సింహరాశి వారికి ఈ వారం ఆర్థిక స్తోమత సహకరించక రుణ బాధలు భరించలేని పరిస్థితి ఏర్పడుతుంది ఈ రాశి వారికి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి సింహరాశి వారికి. గవర్నమెంట్ నుంచి రావాల్సిన ధనము, పెండింగ్ లో ఉన్నటువంటి బిల్స్ అన్ని కూడా చేతికి అందుతాయి. సమయానికి మీకు ఆ డబ్బు రావడం వల్ల కూడా మీరెంతో సంతోషంగా గడుపుతారు. ఈ మాసంలో మీరు చేస్తున్న పనుల వల్ల కానీ మీ మాటల వల్ల కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే తీవ్ర ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సింహరాశి వారికి. అలాగే మీ ఇష్టదేవులకు మహాతీర్థం పొడితో అభిషేకం చేయడం వల్ల మంచి జరుగుతుంది. ఈ సమయంలోనే దూర ప్రాంత బంధువులతో, చుట్టాలతో మీకు వారితో ఎక్కువగా పరిచయాలు, వాళ్ళను కలుసుకోవడం కూడా జరుగుతుంది ఈ మాసంలో ఈ రాశి వారికి. మీ చుట్టాలలో కొద్దిమందికి మీరు అనివార్య కారణాల వల్ల వారి ఆరోగ్య పరిస్థితులు కూడా మీరే దగ్గర ఉండి చూసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి సింహరాశి వారికి ఈ మాసంలో. ముహూర్తాలు, ప్రయాణ తేదీలను కూడా ఖరారు చేసుకుంటారు. రైల్లో వెళ్ళడానికి ఆ సదుపాయాలు, టికెట్స్ లాంటివి బుక్ చేసుకోవడం, ఫ్లైట్ లాంటివి టికెట్స్ బుక్ చేసుకోవడం కూడా జరుగుతుంది ఈ 4వ వారంలో సింహరాశి వారికి. విద్యార్థులు ఉన్నత స్థానానికి, ఉన్నత విద్యను చేరుకోవడానికి చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది. ఈ రాశివారు ఎవరైతే ప్రేమలో ఉన్నారో వారికి ఈ మాసంలో ప్రేమలో వైఫల్యం ఎదురయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ముఖ్యంగా సింహరాశి వారు ఈ మాసంలో మీరు ఎవ్వరికి కూడా ధన రూపంలో సహాయం చేయడం అనేది మంచిది కాదు. సహాయం చేయవలసి వస్తే ధనం రూపేణా కాకుండా వస్తు రూపేణా, మాట రూపేణా మీరు సహాయం చేయడం చాలా మంచిది. మీరు నిత్య పూజల్లో ఆరావళి కుంకుమను ఉపయోగించడం, ఆ పూజలు చేయడం వల్ల మీరు చేస్తున్న కార్యాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి, విజయవంతంగా ముగుస్తాయి. మీరు పనిచేస్తున్న కార్యాలయంలో కొంతమంది వ్యక్తులతో మరింత పరిచయాన్ని కూడా పెంచుకుంటారు. వాళ్ళ ద్వారా కొన్ని ప్రయోజనాలు కూడా దక్కించుకుంటారు ఈ రాశివారు. తదుపరి కన్యారాశి. ఈ మాసం కన్యారాశి వారికి లగ్నంలో కుజుడు, షష్టమ స్థానంలో రాహువు, సప్తమ స్థానంలో శని, దశమ స్థానంలో గురువు, లాభస్థానంలో శుక్రుడు, వ్యయస్థానంలో రవి, బుధుడు, కేతువు సంచరిస్తూ ఉన్నారు. కన్యారాశి వారందరూ ప్రతిరోజు కూడా అంగారక స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. శ్రీ లక్ష్మీ చందనంతో సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం జరిపించడం ఈ రాశి వారికి అన్ని విధాలా చాలా మంచిది కూడా. ఇంట్లో, వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి త్రిశూల్ పొడితో ధూపాన్ని వేయడం వల్ల నరదృష్టి తొలగిపోతుంది. కన్యా రాశి వారు వారి చేతికి సర్పదోష నివారణ కంకణాన్ని ధరించడం వల్ల ప్రతి పనిలో విజయాన్ని పొందుతారు. ఈ వారం గత కొంతకాలంగా ప్రేమిస్తున్నామని చెబుతున్న వారి వాస్తవిక రూపాన్ని గుర్తించగలుగుతారు. అలాగే కన్యా రాశి వారికి ఈ మాసంలో మీకు ఊర్లో ఉన్నటువంటి భూ సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండుతో పాటు మీ యొక్క బ్యాంకు లావాదేవీలలో కూడా మీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి కన్యా రాశి వారందరూ ఈ మాసంలో వ్యక్తిగతంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా అన్ని రంగాల్లో జాగ్రత్త పడడం చాలా మంచిది. ఈ బాధల నుండి ఉపశమనం కోరుకునే ఈ రాశి వారందరూ కూడా అరటినార వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడం వల్ల మంచి జరుగుతుంది. సొంత ఇంటిని నిర్మించుకోవాలని తలచిన ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో సొంతింటి కలను కూడా ఇక ఇప్పుడు ఇల్లు వద్దులే అనే నిర్ణయానికి కూడా వస్తారు. ఈ వారం కొన్ని ప్రయత్నాలు, కొన్ని కార్యక్రమాలు చేయాలో లేదో అన్న సంకోచ స్థితి ఏర్పడుతుంది ఈ రాశివారికి. ఆస్తికి సంబంధించిన వివాదాలు, చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇష్టం లేనప్పటికీ కొంతమందితో మాట్లాడడం, పరిచయాలు పెంచుకోవడం కూడా చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఈ రాశివారికి. మీ ఇష్టదేవులకు మహాతీర్థం పొడితో అభిషేకం చేయడం వల్ల పెంపుడు జంతువుల పట్ల ఆకర్షితులవుతారు. కొత్తగా ఏవైనా పెంపుడు జంతువులను తీసుకువచ్చి పెంచుకోవాలనే ఆలోచన కూడా వస్తూ ఉంటుంది ఈ రాశివారికి. సెప్టెంబర్ మాసంలో తులారాశి వారికి పంచమ స్థానంలో రాహువు,
షష్టమ స్థానంలో శని, భాగ్యస్థానంలో గురువు, దశమ స్థానంలో శుక్రుడు, లాభస్థానంలో రవి, బుధుడు, కేతువు, వ్యయస్థానంలో కుజుడు సంచరిస్తూ ఉన్నాడు. తులారాశి వారందరూ ప్రతిరోజు గణపతి శ్లోకాన్ని పఠించాలి. అలాగే శ్రీ గణేష్ సహిత శ్రీ మేధా దక్షిణామూర్తి హోమాన్ని జరిపించుకోవడం చాలా మంచిది. తులారాశి వారికి ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి త్రిశూల్ పొడితో ధూపం వేయడం వల్ల నరదిష్టి తొలగిపోతుంది. ఈ తులారాశి వారికి జిల్లేడు ఒత్తులు, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక తులారాశి వారికి సెప్టెంబర్ మాసంలో మీరు పనిచేస్తున్న చోట మీ సహోద్యోగులు, మీ స్నేహితుల సహాయం కొంతమేర మాత్రమే మీకు బాగుంటుంది, ఉపయోగపడుతుంది కూడా. కొద్దిపాటి ఒత్తిడిని కూడా భరించలేని పరిస్థితి ఏర్పడుతుంది తులారాశి వారికి. ఈ ఇబ్బందుల నుండి బయటపడడానికి ఆరావళి కుంకుమను ఉపయోగించాలి. ప్రతిరోజు నుదుటిన ధరించడం వల్ల కొంతలో కొంత మంచి జరుగుతుంది. కొత్త ఉద్యోగం కోసం చేసే మీ పలుకుబడిని, పరపతిని ఎంతగానో ఉపయోగిస్తారు కూడా. ఆ ప్రయత్నాలు చివరి దశలో సఫలీకృతమవుతాయి. స్నేహితుల ద్వారా నూతన వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు ఈ తులారాశి వారు. ఈ వారం కొంతమంది వ్యక్తుల ప్రవర్తన మీకు నచ్చక కొన్ని నిర్ణయాలను వెనువెంటనే తీసుకుంటారు. దూర ప్రాంత ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి ఈ రాశి వారికి. కాపురంలో చిచ్చు పెట్టే వారిని గుర్తిస్తారు. వీరి పట్ల మీ ప్రవర్తన మారుతుంది కూడా. మీ ఇష్టదేవులకు మహాతీర్థం పొడితో అభిషేకాన్ని చేయడం మర్చిపోవద్దు. లిఖితపూర్వకమైన పత్రాల పట్ల ఖచ్చితమైన శ్రద్ధ చూపించండి. కీళ్ల నొప్పులు, నేత్ర వ్యాధులతో అవస్థపడే అవకాశం ఉంది తులారాశి వారు. ఈ వారంలోనే స్వల్పమైన అనారోగ్య సమస్యలతో సతమతమవుతారు ఈ తులారాశి వారు. ఉద్యోగంలో మార్పులు కూడా ఏర్పడతాయి. అరటినార ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడం వల్ల మంచి జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం రాసే పరీక్షల్లో విజయం సాధిస్తారు తులారాశి వారు. పరుపతి, పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కూడా స్నేహాలుగా మారుతాయి. లీజులు, లైసెన్సులు, కాంట్రాక్టుల కోసం చేసే కొత్త ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తాయి ఈ తులారాశి వారికి. సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన జరిపించడం చాలా మంచిది. తులారాశి వారికి మర్చిపోవద్దు. నూతన వ్యాపార ఒప్పందాలు కూడా బాగుంటాయి. వ్యాపారంలో చేసే మార్పులు అనూహ్యంగా కలిసి వస్తాయి కూడా. క్రీడారంగంలో వారికి చాలా అనుకూలంగా ఉంది ఈ కాలం. తులారాశి వారందరూ మీ ఇష్టదేవులకు పూజలు చేయడం వల్ల వీరికి శుభం చేకూరుతుంది.